నాగేశ్వరరావు గారు ఇలాంటి వ్యక్తుల నియోజకవర్గాల్లో ఈ విధంగా విద్యార్థులు చనిపోతే వాళ్ళు వస్తారని అనుకోవడం మాత్రం అది కేవలం అత్యాశనే అవుతుందని నేను అనుకుంటున్నా. వాళ్ళకి అసలు మానవత్వం అనేదే లేదు. ఉంటే ఆ రోజు మాగంటి సునీత గారు భర్తను గుర్తు చేసుకొని ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లను శంకించరు. కానీ ఈరోజు ఆయన నియోజకవర్గంలోనే వంగర అనేది మరి ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న పాఠశాల. ఆ పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోతే కనీసం బంద్ చేసుకొని కూడా అక్కడికి పోవచ్చు, పోయి ఆ పిల్లలను ఓదార్చవచ్చు, ఆ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయమని చెప్పవచ్చు. కానీ అలాంటివేమీ మినిస్టర్ గారు చెప్పడం లేదంటే ఆ మినిస్టర్ గారికి మానవత్వం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మిత్రులారా, ఈ వంగర అనేది ఒక్కటే కాదు. ఇంతకుముందు మరి మేము చూపించినట్టుగా తెలంగాణలో గత 2 సంవత్సరాల్లో 110 మంది విద్యార్థులు చనిపోయినరు. 110 మంది. ఈ 110 మంది రేపు ఐఏఎస్ అయి ఉండేవాళ్ళు, ఐపీఎస్లు అయి ఉండేవాళ్ళు, డాక్టర్లు అయి ఉండేవాళ్ళు, ఇంజనీర్లు అయి ఉండేవాళ్ళు. మరి వీళ్ళంతా ఏ కుటుంబాల నుంచి వచ్చిండ్రు? ఇలా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా పాలనను గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ మంత్రులందరూ కూడా యూసుఫ్గూడ, సోమాజిగూడ, రహమత్ నగరు, బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట డివిజన్లలో కందిరీగల్లాగా తేనెటీగల్లాగా తిరుగుతూ ఉన్నారు. మరి మీరు చేయాల్సిన పని ఏంది? మీరు ఎలక్షన్ల ప్రచారానికి రావద్దని ఎవరు అంటలేరు, కానీ మీరు చేయాల్సిన పని ఏంది? ఇవి కూడా చూడాలి కదా. పొన్నం ప్రభాకర్ గారు, మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. మరి బీసీ సంక్షేమ శాఖలో గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతూ ఉంటే కనీసం అధికారులను ఏమైందని కనుక్కోవాలి కదా. మీ నియోజకవర్గంలో జరిగితే మీరు పోవాలి కదా. నిన్నగాక మొన్న మహేశ్వరంలో 3 విద్యార్థులు, మెరికల్ లాంటి విద్యార్థులు ప్రిన్సిపల్కి చెప్పకుండా గోడ దుంకిపోతే మరి వాళ్ళు పోయి పక్కన క్వారీ, పూర్తిగా నీళ్లతో నిండి ఉన్న క్వారీలో ఈత కొట్టడానికి పోతే ఒక పిల్లగాడు చచ్చిపోయాడు. 10వ తరగతి మెరికల్ లాంటి క్రీడాకారుడు. అయిపోయింది. అట్లా 110 మంది చనిపోయారు. ఇదే హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ జిల్లెలగడ్డ స్కూల్లో ఇంకొక ఎస్సీ విద్యార్థి ఒక 10 రోజుల క్రితం చచ్చిపోయాడు. అట్లా 110 మంది చనిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ కుటుంబాలంతా కూడా? పారిశుద్ధ్య కార్మికులు, ఊర్లల్లో రోడ్ల మీద పళ్ళమ్ముకునే వాళ్ళు, వలస కూలీలు, హౌస్ కీపింగ్ కార్మికులు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు, చిన్న చిన్న షాపులు నడుపుకునే వాళ్ళు, వీళ్ళ కుటుంబాల నుంచి మా జీవితాలు ఎట్లయినా తెల్లారినాయి, కనీసం మా పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఆనాడు కేసీఆర్ గారు పెట్టిన ఈ 1000 రెసిడెన్షియల్ కళాశాలలు, పాఠశాలలు అందులో చదివించడానికి పంపించారు. ఇలా వాళ్ళు శివాల ఇండ్లోకి వస్తున్నారు. మరి ఒక్క మంత్రన్న దీని గురించి మాట్లాడుతున్నాడా? ఒక్క మంత్రన్న పోయినరా అసలు ఈ పాఠశాలకు? నేను మళ్ళీ అడుగుతున్నాను. ఈరోజు విద్యాశాఖ కావాలనే నా దగ్గర పెట్టుకున్నానని రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను ఒక్కటే ప్రశ్న మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా. రాజకీయాలకు అతీతంగా ఒక తండ్రిగా, ఒక గార్డియన్గా మీరు 110 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క కుటుంబం దగ్గరకన్నా మీరు పోయినరా? వాళ్ళను పరామర్శించినరా? ఒక్కసారైనా ఈ 110 కుటుంబాలను మీ దగ్గరికి పిలిపించుకున్నారా? లేకపోతే వాళ్ళ దగ్గరికి మీరు పోయినరా? ఎందుకైతున్నాయి ఈ విధమైన మరణాలు అని ఆలోచించినరా? లేదు. ఇలా నేను జూబ్లీ హిల్స్ ప్రజలకు ప్రత్యేకించి చేతులు జోడించి కోరుతున్నా. ఈ మినిస్టర్లందరూ కూడా తెలంగాణలో పాలన గాలికి వదిలేసి మీ దగ్గరికి రక్తంతో తడిసిన చేతులతోని ఓట్ల కోసం వస్తున్నారు. ఈ 110 మంది బిడ్డల రక్తంతో తడిసిన చేతులతోని వచ్చి ఆ హస్తానికి ఓటేయమని అంటున్నారు. ఆ రక్తం తడిసిన హస్తానికి ఓటేయమని అడగడానికి వస్తున్నారు. మీరందరూ వీళ్ళందరిని అడగాల్సింది ఇదే. మేము పారిశుద్ధ్య కార్మికులం, మేము రోడ్ల మీద పళ్ళమ్ముకునేటోళ్ళం, మేము చిన్న చిన్న షాపులో పనిచేసేటోళ్ళం, మేము మేము ఈ మేస్త్రీలం, మేము భవన నిర్మాణ కార్మికులం. మా పిల్లలన్నా బాగుంటారంటే మీరు మా పిల్లలను చంపి ఆ రక్తం తడిసిన చేతులతో ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఓట్లు అడగడానికి వచ్చిండ్రా అన్న విషయాన్ని ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ అడగాల్సిన అవసరం ఉన్నది. మంత్రి సీతక్క గారు రహమత్ నగరు, బోరబండ ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. నేను సీతక్క గారిని ఒక్కటే ప్రశ్న వేస్తున్నా. అమ్మా సీతక్క గారు, మీ సంరక్షణలో ఉన్న జువెనైల్ హోమ్ సైదాబాద్, ఈ సైదాబాద్ జువెనైల్ హోమ్లో
10 మంది చిన్నారులను అక్కడుండే ప్రిన్సిపల్ లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేస్తే ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకునేదాకా కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎవరి సంరక్షణలో ఉండాలి? వాళ్ళు మీ సంరక్షణలో ఉండాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ మీ కంట్రోల్లో ఉంది. సైదాబాద్లో ఉండే జువెనైల్ హోమ్లో ఉండే పిల్లలు వాళ్ళ దగ్గరికి ఒక్కరోజన్నా పోయినరా సీతక్క గారు? మీరు ఇలా చేతులు జోడించి బోరబండ, రహమత్ నగరు, ఎర్రగడ్డ, షేక్పేట, యూసుఫ్గూడ, సోమాజిగూడలో బస్తీల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఒక్కసారైనా జువెనైల్ హోమ్ దగ్గరికి పోయినరా మీరు? పోలేదు. ఒక్కసారైనా మరి ఇలా మహిళ ఈ బాలల హక్కుల సంఘం సీతా దయాకర్ రెడ్డి గారు, మీరు ఒక్కసారైనా జువెనైల్ హోమ్ ప్రిన్సిపల్ గారిని కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ని కానీ, డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గారిని ఒక్కసారైనా పిలిపించిండ్రా? లేదు. అంటే మీకు పాలన ఇంట్రెస్ట్ లేదు. పిల్లలు ఏమైనా అత్యాచారాలకు గురి కానీ, పిల్లలు 110 మంది చావని, వాళ్ళు బాయిలవాడి చచ్చినా పర్వాలేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినా పర్లేదు, మీకు మాత్రం ఓట్లు కావాలి జూబ్లీహిల్స్లో. ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవాళ జూబ్లీహిల్స్లోకి వెళ్తూ ఉన్నారు? ఈ వంగర గురుకుల పాఠశాల, వంగర అనే ప్రాంతం పివి నరసింహారావు గారి జన్మస్థానం, ఈ దేశ ప్రధానమంత్రి జన్మస్థానం. 1970వ సంవత్సరంలో ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణలో ఏ విధంగా అయితే గురుకుల విప్లవానికి మరో లెవెల్కు తీసుకుపోయినరో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలను మొట్టమొదటిసారి తీసుకొచ్చిన ఒక మహానాయకుడు పివి నరసింహారావు గారు. ఆ పివి నరసింహారావు గారి స్వగ్రామం వంగరలో ఈరోజు ఒక బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోయింది. ఏమయ్యా ప్రభాకర్ గారు, మీరు ఇలా కన్నీళ్ళను కూడా శంకిస్తున్నారు కదా, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు చూపించిన కన్నీళ్ళు తుడిచే బాధ్యత మీకుందా లేదా? ఎంతసేపు జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, బోరబండ. మీరు అసలు రక్షణ ఎవరికి కల్పించాలి? పిల్లలకు కల్పించాలి. రక్షణ ఎవరికి కల్పించాలి? నిజాయితీగా పనిచేస్తున్న ఎస్ఏఎం రిజ్వీ అనే ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళకి కల్పించాలి రక్షణ. మీరు అలా రక్షణ ఎవరికి కల్పిస్తున్నారండి? జూబ్లీహిల్స్లో గూండాగాళ్ళకు కల్పిస్తున్నారు. జూబ్లీహిల్స్లో గూండాగాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు. బోరబండ కార్పొరేటర్గా ఉండే బాబా ఫసీయుద్దీన్కు ఏం థ్రెట్ ఉందని మీరు ఇలా 2 గన్మెన్లను ఇచ్చిండ్రు చెప్పుర్రి. సర్దార్ అనే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం ఈ బాబా ఫసీయుద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్ అని ఆమె భార్య, తల్లి కోడై కూస్తున్న, ఆ ప్రాంత ప్రజలన్నీ కోడై కూస్తున్నా అతన్ని నిందితుగా అరెస్ట్ చేయాల్సింది పోయి ఇవాళ రేవంత్ రెడ్డి హోంమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారండి? ఆ బాబా ఫసీయుద్దీన్ గారికే మీరు 2 గన్మెన్లను ఇచ్చిండ్రు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? పిల్లలను రక్షించాల్సింది మీరు, మహిళలను రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది హోంమంత్రిగా. మీరు వాళ్ళకి గన్మెన్ ఇవ్వాలనా, లేకపోతే ఈ పిల్లలకు రక్షణ కల్పించాలనా, లేకపోతే గుండగాలకు రక్షణ కల్పించాలనా? ఇలా అందరూ దేశమంతా నవ్వుకుంటుంది మీ నామినేషన్ ర్యాలీలు చూసి. ఈ నవీన్ యాదవ్ మా నామినేషన్ ర్యాలీకి మీ ట్రాఫిక్ పోలీసులందరూ మొత్తం రోడ్ డివైడర్లు తీసేసిండ్రు. మరి మేము ర్యాలీలు తీస్తారా రోడ్ డివైడర్లు? ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కు కేటీఆర్ నడుచుకుంటూ వస్తే ఆయన మీద కేసు పెట్టిండ్రు. పాడి కౌశిక్ రెడ్డి, ఇదే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోయి నా ఫోను ట్యాప్ అవుతుంది అని చెప్పి పోయి కేసు పెడితే ఆయన మీద ఉల్టా కేసు పెట్టిండ్రు. వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? ఈజ్ దర్ ఎనీ రూల్ ఆఫ్ లా ఇన్ తెలంగాణ? ఆ నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహాలు, జూబ్లీహిల్స్ ప్రజలు ప్రత్యేకించి వినాలి, తెలంగాణ ప్రజలు కూడా వినాలి. ఇది కేవలం జూబ్లీహిల్స్ పోరాటం కాదు. ఇది వ్యభిచార గృహాలు నడిపి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాడి చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించిన అఖిల్ పైల్వాన్ అనే వ్యక్తి ఇవాళ నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొంటాడు. కత్తులు కటార్లు పట్టుకొని డాన్సులు చేసుకుంటూ పోతారు. వీళ్ళక ఈరోజు ప్రజలు ఓటేయాల్సింది. ఎన్నో మర్డర్ కేసులుండి, రేప్ కేసులుండే వాళ్ళకి మీరు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇవాళ పోలీసు వాళ్ళందరూ కూడా, ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా, వెస్ట్ జోన్ పోలీసులందరూ కూడా ఇవాళ ఈ గూండాలను, రౌడీలను కాపాడి న్యాయబద్ధంగా ఇవాళ ఎన్నికలు జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళని ఎట్లైనా అణిచివేయాలని చెప్పి పనిచేస్తున్నారు. ఇవాళ బాబా ఫసీయుద్దీన్ అనే వ్యక్తికి 2 గన్మెన్లు ఇచ్చిండ్రు. మరి బోరబండ